స్టోరీ ఏం లేదు పెద్ద. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ లేవు, 2 సాంగ్స్. సినిమా అయితే యావరేజ్ ఉంటుంది. ఏదో రొమాంటిక్ యాంగిల్ లో కొంచెం సాంగ్స్ రిలీజ్ చేశారు కానీ అన్ని పెట్టలేదు, మొత్తం డిలీట్ చేస్తారు. కొంచెం పర్వాలేదు, కాకపోతే పాత అవగానే కొత్త జాడీలు వేసారు అనిపించే ఫీలింగ్ అయితే ఉంది. కాకపోతే విజయ్ దేవరకొండ లుక్ బాగుంది. బాగుంది. సినిమా ఎలా ఉంది? వీడియో యాక్టింగ్ చాలా బాగుంది. హృదయం లోపల సాంగ్ అయితే లేదు, ఆ సాంగ్ రెగ్యులర్ సాంగ్ అయితే బాగుంది. బట్ ఓవరాల్ వీడియో యాక్టింగ్ చాలా బాగుంది. మూవీ బాగుంది భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది, ఫాలోడ్ బై సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది. ఓవరాల్ గా పర్లేదు, కంబ్యాక్ ఇచ్చినట్టే. స్టోరీ ఏంటండి? స్టోరీ లైక్ ఏంటంటే ఒక ట్రైబల్ స్టోరీ టైప్ అన్నమాట. లైక్ బాగానే లాక్కొచ్చే స్టోరీ, బట్ లిటిల్ ల్యాగ్ ఉంది. విజయ్ దేవరకొండ కొత్త కోణంలో చూడొచ్చు. ఓల్డ్ మూవీ, ఆ ఓల్డ్ మూవీని ఏదో కొంతవరకు చెప్పడానికి చూశాడు కానీ మన శ్రీలంక స్టోరీ. అసలు ఇది కైండ్ ఆఫ్ సలార్ మూవీ స్టఫ్ లా ఉంటది, బ్రదర్స్ లవ్ అంతే. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ మాత్రం 1 man షో. సినిమా మొత్తానికి విజయ్ దేవరకొండ అండ్ సత్యదేవ్ వీళ్ళిద్దరు నించోబెట్టేస్తారు సినిమా మొత్తాన్ని. ఎక్కువ చూపించారు లవ్ స్టోరీని, ఇంకా సాంగ్స్ ని ఏం చూపించలేదు. స్టోరీని ఎక్కువగా ఫోకస్ చేసి మూవీ తీశారు. బ్లాక్ బస్టర్ కష్టం అండి, సూపర్ హిట్. సినిమా ఎలా ఉంది? వీడియో యాక్టింగ్ చాలా బాగుంది. అంటే విజయ్ దేవరకొండ చాలా రోజుల తర్వాత సినిమా తెర మీద చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? యా, ఇట్స్ గుడ్, బాగుంది. అంటే సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ యాక్చువల్లీ హృదయం లోపల సాంగ్ అయితే లేదు, ఆ సాంగ్ రెగ్యులర్ సాంగ్ అయితే బాగుంది. బట్ ఓవరాల్ వీడియో యాక్టింగ్ చాలా బాగుంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది వీడియో యాక్టింగ్, యాజ్ యూజువల్ చాలా బాగుంది. ఫైట్ సీన్స్ అవి ఉన్నాయా? యా, ఉన్నాయి. ఏంటి పబ్లిక్ ఏంటి మెసేజ్ ఇచ్చారు? అంతే, ఎందుకండి అడుగుతున్నారు? మూవీ ఇస్ ఫైన్, థ్యాంక్ యూ. పబ్లిక్ ఏంటి మెసేజ్ ఇచ్చారు? ఎలా ఉందండి సినిమా? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ వేస్ట్. అంటే ఏంటి స్టోరీ లేదా? స్టోరీ ఏం లేదు పెద్ద. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ లేవు, 2 సాంగ్స్ వేస్ట్. ఓవరాల్ యావరేజ్. సాంగ్స్ అయితే మామూలు పర్లేదు, ఫైట్స్ పర్లేదు, బాగా. ఎలా ఉంది సినిమా? బాగుంది. అంటే ఏంటి సినిమా స్టోరీ ఏంటి? స్టోరీ అంటే డిఫరెంట్ గా ఉంది మూవీ. ఎలా ఉంది సినిమా? బాగానే ఉంది. ఎలా ఉందండి సినిమా? బాగుంది. ఎలా ఉందండి సినిమా? బాగుంది, చాలా ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? పర్వాలేదు, కొత్తగా ఉంది. స్టోరీ ఏంటండి? స్టోరీ లైక్ ఏంటంటే ఒక ట్రైబల్ స్టోరీ టైప్ అన్నమాట. లైక్ బాగానే లాక్కొచ్చే స్టోరీ, బట్ లిటిల్ ల్యాగ్ ఉంది. విజయ్ దేవరకొండ కొత్త కోణంలో చూడొచ్చు. అంటే సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ అనిరుద్ధ్ బీజం లాక్కొచ్చాను. ఈ సినిమా నుంచి మొత్తం మనం ఒక మాస్ యాంగిల్ చూడగలం తప్ప రొమాన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం. మరి విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఎలా చూడొచ్చు అంటారు? మాస్ అండి, చాలా బాగా కనిపించారు. లుక్స్ బాగున్నాయి, బట్ స్టోరీ లిటిల్ ల్యాగ్ అంతే. ఎలా ఉందండి సినిమా? చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందండి, పర్వాలేదు. కాకపోతే పాత అవగానే కొత్త జాడీలు వేసారు అనిపించే ఫీలింగ్ అయితే ఉంది. కాకపోతే విజయ్ దేవరకొండ లుక్ బాగుంది, అనిరుద్ధ్ బీజిఎం ఒకటి బాగుంది. సెకండ్ పార్ట్ కి ఇచ్చే సీన్స్ అయితే బాగున్నాయి, ఎలివేషన్ అయితే బాగుంది. పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇచ్చారు? పబ్లిక్ మెసేజ్ అంటే ఏం లేదండి, ఇది రొటీన్ సినిమా. ఇంక మెసేజ్ అంటే ఏం లేదు. చెప్పాం కదా, పాత అవకాయే కొత్త జాడీలు పెట్టారు అంతే. చూడడానికి చూసినంతసేపు విసుగు అనేది ఏమైతే లేదు, బాగుంది సినిమా అయితే, చూడడానికి బాగుంది. కాకపోతే హైలైట్ అనేది ఏం చెప్పలేదు, నార్మల్ గానే ఉంది అంతే. ఎలా ఉందండి సినిమా? బాగుంది. ఎలా ఉందండి సినిమా? బాగుంది. ఎలా ఉంది? యావరేజ్. బాగుందా? ఎలా ఉంది? బాగుంది భయ్. ఎలా ఉంది సినిమా? బాగుంది. ఎలా ఉందండి సినిమా? పర్వాలేదా? అంటే ఏంటి స్టోరీ ఏంటి? పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇచ్చారు? పబ్లిక్ ఏం మెసేజ్ ఏం లేదు సార్ అందులో పెద్దగా. మెసేజ్ అంటే ఏం కాదు, ఓల్డ్ మూవీ. ఆ ఓల్డ్ మూవీని ఏదో కొంతవరకు చెప్పడానికి చూశాడు కానీ మన శ్రీలంక స్టోరీ. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎట్లా? సాంగ్స్ అంటే ఏం అందులో ఏం లేదు. చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మరి తెర మీద చూసారా? ఆయన సబ్జెక్ట్కి ఇది బాగానే ఉంది. ఎలా ఉందండి? బాగుంది. ఎలా ఉందండి? ఓకే. ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉందండి? మూవీ బాగుంది భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది, ఫాలోడ్ బై సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది. ఓవరాల్ గా పర్లేదు, కంబ్యాక్ ఇచ్చినట్టే. అంటే ఏంటి మెసేజ్ ఏమి ఇచ్చారు? పబ్లిక్ మెసేజ్ ఏంటి? మెసేజ్ అంటే ఫర్ సపోజ్ కింగ్డమ్ అంటే ఏంటి, ఒక ఎంపైర్ ఉంటాడు కదా రాజు. ఆ రాజు అనేవాడు ప్రజలకు అండగా ఉంటాడు అనేసి ఆ ప్రజలు నమ్ముతారు కదా, ఆ విధంగా. అంటే ఏదో ఈ సినిమాలో ఏదో డిఫరెంట్ గా చూపించారని చెప్పి అంటున్నారు. అంటే డిఫరెంట్ గా చరిత్ర ఉన్న సినిమా అని చెప్పి అంటున్నారు కదా. ఫర్ సపోజ్ మనకి ఇండియాలో తప్పిపోయిన ఒక తెగ అనేది శ్రీలంకలో సెటిల్ అయ్యి అక్కడ నుంచి మన ఇండియా తీసుకురావాలంటే వాళ్ళకి ఒక ఉండాలి కదా రూట్. ఆ రూట్ అనేది హీరో క్రియేట్ చేస్తాడు. బాగుంది. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎట్లా ఉన్నాయి? ఫైట్స్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, సాంగ్స్ ఏమి లేవు. 2 ఈ సాంగ్స్. సినిమాలో హీరోని రొమాన్స్ ఎక్కువగా చేస్తారని చెప్పి విజయ్ దేవరకొండ. నో రొమాన్స్, అసలు ఛాన్సే లేదు రొమాన్స్. హీరోయిన్ ఏదో ఉంటుంది.
ఎలా ఉందండి? సినిమా అయితే యావరేజ్ ఉంటుంది, ఏదో కొంచెం ఏమనిపించలేదు. అంటే ల్యాగ్ చేస్తారు కొంచెం, ఆ సినిమాలో డిలీట్ చేస్తారు కొన్ని సాంగ్స్, రొమాన్స్. అంటే ముందు కొంచెం ఏదో రొమాంటిక్ యాంగిల్లో కొంచెం సాంగ్స్ రిలీజ్ చేశారు కానీ అన్ని పెట్టలేదు, మొత్తం డిలీట్ చేస్తారు కొంచెం. మొత్తం సినిమా అనిరుద్ధ బీజం అయితే బాగానే ఉంది, సినిమా మాత్రం ల్యాగ్ చేస్తారు కొంచెం, మొత్తం స్టోరీ మొత్తం కొంచెం ల్యాగింగ్ ఉంది. అదే సినిమా చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? సినిమా అయితే బాగుంది, కొత్తగా అనిపించింది. కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అంత రేంజ్లో అనిపించలేదు. మేము ట్రైలర్ చూసి టీజర్ చూసి ఒకలా అనుకున్నాం, సినిమా చూసినప్పుడు వేరేలా ఉంది. వన్ టైం వాచ్ పక్కగా చూడొచ్చు. అంటే సాంగ్స్ కానీ ఫైట్లు కానీ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి, కాకపోతే కొన్ని సాంగ్స్ కొన్ని సీన్లు ఎలివేట్ అయితే అనుకున్నాం కానీ అది స్లో అయిపోయాయి. సీన్స్ హైలైట్ చేయడానికి సాంగ్స్ డిలే చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే హీరో సాంగ్ కూడా లేదనమాట. సో అది డిసప్పాయింట్ అయ్యి ఉంటే మరి బాగుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించాడు. అంటే ఆయన డిఫరెంట్ గా ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. మీకేమనిపించింది? ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే విజయ్ దేవరకొండ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ అటైర్ లో విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. సో ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఖచ్చితంగా ట్రీట్ అనే చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ మాత్రం వన్ మ్యాన్ షో. సినిమా మొత్తానికి విజయ్ దేవరకొండ అండ్ సత్యదేవ్ వీళ్ళిద్దరు నించోబెట్టేస్తారు సినిమా మొత్తాన్ని. అంటే బీజిఎం ఒకటి బాగా మైనస్ అని చెప్పాలి సినిమాకి మాత్రం. అనిరుద్ధ్ బీజిఎం అంటే బాగా ఎక్స్పెక్టేషన్స్ వస్తాం, అంటే ఒక హై వరకు తీసుకెళ్లి సడన్ గా మళ్ళీ డౌన్ చేసేస్తాడు అనమాట. సో ఆడియన్స్ బీజిఎం దగ్గర మాత్రం బాగా డిసప్పాయింట్ అవుతారు. హీరో హీరోయిన్ కి కూడా కెమిస్ట్రీ అంత ఏం లేదు యాక్చువల్లీ. ఇలాంటి మూవీస్ లో కెమిస్ట్రీ ఎక్స్పెక్ట్ చేయలేం. రొమాంటిక్ ఏదో అనిపించింది. ఈ కైండ్ ఆఫ్ మూవీస్ లో మనం రొమాంటిక్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, బట్ కెమిస్ట్రీ కూడా అంత ఏం లేదు యాక్చువల్లీ. సీన్స్ కూడా ఎక్కువ లేవు. సో హీరో పెర్ఫార్మెన్స్ కోసం రావచ్చు ఖచ్చితంగా. మరి రెగ్యులర్ సాంగ్ చాలా హిట్ గా ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు, మీకేమనిపిస్తుంది? సినిమాలో అయితే సాంగ్ ఇంపాక్ట్ అయితే ఏం లేదనే చెప్పొచ్చు. లిటరల్లీ సాంగ్ కోసం వెయిట్ చేసాం, సాంగ్స్ కూడా చాలా వరకు లేవు. ఆడియో లాంచ్ లో రిలీజ్ చేసిన సాంగ్స్ అయితే సినిమాలో లేవు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ కోసం మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. సత్యదేవ్ కూడా చాలా బాగా చేశాడు. అంటే పబ్లిక్ ఏంటి మెసేజ్ ఇచ్చారండి ఈ సినిమాలో? మెసేజ్ అంటే ఏం లేదు, అంటే ఒకటి హీరో ఒకటి చేద్దామని వెళ్తాడు, అది మొత్తం రివర్స్ అయిపోద్ది అనమాట. సో డోంట్ వాంట్ టు రివీల్ ద స్టోరీ, బట్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ కోసం మాత్రం అయితే ఖచ్చితంగా చూడొచ్చు. అంటే ఈ కథ ఏ రకంగా అనిపించింది మీకు? ఈ సినిమా హిట్ అయ్యే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా అండి. కలెక్షన్స్ పరంగా అయితే సినిమాకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. విజయ్ దేవరకొండ ప్రీవియస్ మూవీస్ ఉన్నాయి కదా, అర్జున్ రెడ్డి జోనర్ కానీ, ఆ జోనర్కి ఇది కంప్లీట్ డిఫరెంట్ అనమాట. సో విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళొచ్చు సినిమాకి. కలెక్షన్స్ పరంగా సినిమా డిసప్పాయింట్ చేయదని నేను అనుకుంటున్నాను. మరి కథ ఏంటండి ఈ సినిమాలో? కథ ఏంటి అసలు? సో కథ ఏంటనేది మీరే చూడాలి. రివ్యూలో కాకుండా మూవీలో అయితే విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా వరకు బాగా నచ్చాయి. నాకైతే విజువల్ ఎఫెక్ట్స్ కోసం అయితే వెళ్ళొచ్చు. చాలా వరకు ఎడిటింగ్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. బీజిఎం ఒక్కటి డిసప్పాయింట్ చేసింది అనమాట. లిటరల్లీ అనిరుద్ధ్ నుంచి ఈ కైండ్ ఆఫ్ బీజిఎం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఫ్లో వరకు తీసుకెళ్తాడు, కరెక్ట్గా ఎమోషన్ పండే సీన్లో డామినేట్ డిసప్పాయింట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో విజయ్ దేవరకొండ యాక్టింగ్ కోసం అయితే ఖచ్చితంగా చూడొచ్చు. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ ఓకే, క్యారెక్టర్ ఏం లేదు. గౌతమ్ లాస్ట్ లో సీన్స్ అన్ని కనెక్షన్ బాగా చేశాడు. ఫస్ట్ నుంచి కొంచెం అర్థం కాదు, కానీ లాస్ట్ లో మొత్తం అన్ని సీన్స్ బాగా కనెక్ట్ చేశాడు. సో పార్ట్ 2కి అయితే మాత్రం మంచి హోప్ ఇచ్చాడు. సో గౌతమ్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. వీఆర్ హ్యాపీ ఫర్ ద మూవీ. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని రాకపోతే మాత్రం సినిమా చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాను, సో అంత సాటిస్ఫాక్షన్ లేను. ఎందుకని అంటే ఈ సినిమా స్టోరీ లేదా? స్టోరీ ఉంది, బట్ ఎందుకో సంథింగ్ ఒక కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్టు ఉంది. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి. అంటే ఇప్పుడు సాంగ్స్ కానీ ఫైట్లు కానీ నచ్చలేదంటారా? ఫైట్లు బాగున్నాయి, బట్ బీజిఎంలో హైగా వెళ్ళే టైంలో కొంచెం లో అనిపిస్తుంది. మరి పబ్లిక్ ఏంటి మెసేజ్ ఇచ్చారు ఈ సినిమాలో? మెసేజ్ ఇది కైండ్ ఆఫ్ సలార్ మూవీ స్టఫ్ లా ఉంటది. కథ ఏంటండి? కథ బ్రదర్ అండ్ బ్రదర్స్ లవ్ అంతే. అదే సినిమా చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? మూవీ అయితే బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ అయింది. క్లైమాక్స్ పర్లేదు బాగానే ఉంది. రెగ్యులర్ సాంగ్, వీడికి యాక్టింగ్ అయితే సూపర్, వన్ మ్యాన్ షో. అదే ఇప్పుడు సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఇంకా డిఫరెంట్ గా ఇప్పుడు విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ అయితే పవర్ ప్యాక్ యాక్టింగ్, తొలగొడేసాడు. వీడికి యాక్టింగ్ అయితే చూడొచ్చు, కాకపోతే కొద్దిగా మిస్ అయింది, కానీ పర్లేదు యావరేజ్. అంటే ఈ సినిమా కథ ఏంటి? అన్నమే ప్రేమ అండి. అన్న కోసం ఎంత దూరమైన వెళ్తాడు. అన్న కోసము వేరే తెగ, అన్ని చిన్నప్పుడు వదిలేస్తే వేరే తెగకు వెళ్ళిపోతాడు అన్న. వాడి కోసం ఎదుక్కుంటూ వీడికి వెళ్తాడు అంత దూరం. వెళ్ళేసి అన్నని ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని పట్టుదలతో స్పైగా మారి, అన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం రౌడీజం ఇదంతా స్మగ్లింగ్ ఉంటుంది. అందులో గెటప్ మార్చి చేంజ్ చేసి అన్నని చేంజ్ చేసి ఇంటికి తీసుకురావాలనుకుంటాడు, కానీ అది ఇతనే మళ్ళీ ఆ తెగనంతని కాపాడుతాడు. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపించాడు. అంటే ఆయన ఇలా ఇంత డిఫరెంట్ గా కనిపించడానికి కారణం ఏంటి? అంటే ఈ సినిమాకి తగ్గ స్టోరీ ఏంటి అసలు? అంటే డిఫరెంట్ గా కనిపించాడంటే వాళ్ళ తెగలోకి చేంజ్ అవ్వాలని ఇతను గెటప్ మార్చి ఆ తెగని ఇంకా బాగా ఎలివేషన్ చేశాడు. వాళ్ళ తెగలోకి ఇతను చేరి వాళ్ళ తెగనంతా ముందుని కాపాడాడు. పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇచ్చారు ఈ సినిమాలో? ఇది డిఫరెంట్ స్టోరీ. ఇది స్టోరీ ఏ రకంగా అనిపించింది? ఎక్కువ చూపించారు లవ్ స్టోరీని, ఇంకా సాంగ్స్ ని ఏం చూపించలేదు. స్టోరీని ఎక్కువగా ఫోకస్ చేసి మూవీ తీశారు. మరి బ్లాక్ బస్టర్ అవుతుందా? బ్లాక్ బస్టర్ కష్టం అండి, సూపర్ హిట్.